కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. 3 పార్టీలకు పూర్తి మెజార్టీ రాకపోవడంతో చైర్పర్సన్ ఎన్నిక కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 38వ వార్డు కౌన్సిలర్ ఏపా ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా మద్దతు లభించింది. ఓటింగ్ నిర్వహించగా ఉమారాణికి అనుకూలంగా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఆమెను చైర్పర్సన్గా ప్రకటించారు. వైస్ చైర్పర్సన్ పదవిని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కాసర్ల గోదావరి దక్కించుకున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపరిచారు. ఓటింగ్లో ఆమెకు కూడా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు వైస్ చైర్పర్సన్గా ప్రకటించారు. మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీఆర్ఎస్ మద్దతు కీలక పాత్ర పోషించింది. చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఉమారాణి తనకి అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బీసీ మహిళగా ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి మీడియా సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసం ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తారని ఆమె స్పష్టం చేశారు. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను చైర్పర్సన్గా నిలబెట్టిన సార్ గారి నాయకత్వం ప్లస్ ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక థ్యాంక్ యూ. మహేష్ గౌడ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన స్టేడియంకు సబ్ స్టేషన్ కామారెడ్డి మున్సిపల్ ల్యాండ్లో శాంక్షన్ అయింది. దాని ఫౌండేషన్ డిప్యూటీ సీఎం గారు కోల్డ్ నడుస్తుండే డిప్యూటీ సీఎం గారికి వెరీ సూన్గా ఈ నెల లోపలనే తీసుకొచ్చి ఆయనతో ఫౌండేషన్ పెట్టించి సబ్ స్టేషన్ పని మొదలు రోడ్ల గురించి ఆల్రెడీ చాలా